హెచ్చరించినా పట్టించుకోలే. కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణలో పలు లోపాలు. గేట్ల నుంచి అధిక వేగంతో కిందకు నీరు, ధ్వంసమైన రక్షణ నిర్మాణాలు. 3 ఏళ్ల క్రితమే సిడిఓ లేఖ, అధికారుల బేఖాతరు. తాజా చర్యలతో వెలుగులోకి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల్లో తీవ్రమైన సమస్యలు 3 ఏళ్ల క్రితమే ఎదురైన వాటిని పరిష్కరించి తగిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం జరిగినట్లు వెల్లడైంది. గేట్ల నిర్వహణలో సమస్యలు, లోపాలు. గేట్లు ఎత్తినప్పుడు నీరు కిందికి పోతుందని ఇక్కడ ప్రధానంగా ఈనాడు పేపరు ఒక వార్తను రాసుకొచ్చింది. నిన్ననే చెప్పిన నేను, ఇంకా 3-4 నెలలు ఇదే వార్తలు వస్తాయి. ఒకటి, విద్యుత్కు సంబంధించిన ఒప్పందాల వార్తలు, విద్యుత్కు సంబంధించిన ప్లాంట్ల వార్తలు, విద్యుత్ ఇస్తుందా లేదా అనేది ఒక వార్త. 2, మేడిగడ్డకు సంబంధించి, కాళేశ్వరానికి సంబంధించిన వార్తలు. వీటితో పాటు భూ సమస్యలు, భూదందాలు ఇవే వస్తాయి. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల వరకు కేసీఆర్ను డ్యామేజ్ చేయడానికి, బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయడానికి వాళ్ళకు వేరేవి ఏవి లేవు. వాళ్ళని బదినం చేయాలంటే ఎంతసేపు కాళేశ్వరం, మేడిగడ్డ ఈ ప్రాజెక్ట్ మీద బదనం చేయాలి, లేదా కరెంటు మీద బదనం చేయాలి, లేదా భూ సమస్యలకు సంబంధించి ధరణి మీద బదనం చేయాలి. ఈ 3 వార్తలే ప్రధానంగా. నిన్న అవే వార్తలు, ఇవాళ అవే వార్తలు, మళ్ళీ రేపు అదే వార్తలు. అంటే పాసిపోయిన వార్తలను రోజు రాసుకొస్తాను అన్నట్టు. ఒక వార్త పాసిపోయిందంటే కథ అక్కెర్రాదు. కానీ ఆ పాసిపోయిన వార్తలనే రోజు మళ్ళీ పులిహోర అన్నం లాగా ఒక రోజు, కిచిడీ లాగా ఒక రోజు, ఎండబెట్టిన అన్నాన్ని మళ్ళా వేయించి మళ్ళీ బుక్కుర్రా అన్నట్టు ఒక రోజు మనకి ఇదే వార్తలు వడ్డిస్తారు. ఇక టీఎస్పీఎస్సీ మీద కూడా, టీఎస్పీఎస్సీ మీద ఎందుకంటే నిరుద్యోగులను ఆకట్టుకోవడానికి, నిరుద్యోగులు అరే ఏదో చేయబోతుందని ఆశపడి ఓట్లు వేయడానికి ఇక నిరుద్యోగుల మీద కూడా వార్త. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా ఆమోదం. మరో 3 సభ్యులవి కూడా నిష్పక్షపాత దర్యాప్తు చేసి బాధ్యుల్ని కఠినంగా శిక్షించండి. ప్రభుత్వానికి గవర్నర్ సూచన. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి, సభ్యులు ఆర్ సత్యనారాయణ, కారం రవీందర్ రెడ్డి, బండి లింగారెడ్డిల రాజీనామాలను గవర్నర్ తమిళసై ఆమోదించారు. ప్రశ్నపత్రాల లీకేజ్లో సిట్ దర్యాప్తును నిష్పక్షపాతంగా కొనసాగించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. చైర్మన్ 3 సభ్యుల రాజీనామాలను ఆమోదించడంలో గవర్నర్ కార్యాలయం ఆలస్యం చేస్తుందని, తప్పుడు సమాచారమేనని స్పష్టం చేశారు. సీఎం కార్యాలయం నుంచి దర్శనం అందిన ఒక్క రోజులో రాజీనామాలను ఆమోదించినట్లు పేర్కొన్నారు. ఏంటిది? గవర్నర్ కార్యాలయం ఆలస్యం చేస్తుందని తప్పుడు సమాచారం ఇచ్చిందట రేవంత్ రెడ్డి గారు. రాజీనామా పంపినాం, గవర్నర్ రాజీనామాను ఆమోదిస్తలేదు, కాబట్టి ఇప్పట్లో మేము ఉద్యోగాలు వేయలేము, టీఎస్పీఎస్సీ చైర్మన్ని సభ్యులను ఎన్నుకోవాలి, కాబట్టి వాళ్ళని ఎన్నుకున్న తర్వాతనే నోటిఫికేషన్లు వస్తాయని నిన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్పిందని తల్లి గవర్నర్ గారు మాట్లాడతాను. మరి ఇప్పుడు గవర్నర్ గారు అబద్ధం ఆడినలా, రేవంత్ రెడ్డి గారు అబద్ధం ఆడినలా ఈ ఇద్దరికే తెలిసి ఉంటుంది. ఎందుకంటే అది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. అక్కడ ఎవరు చెప్పినా వాళ్ళే చెప్పాలి, కానీ మనకు తెలియదు. ఇక త్వరలో కొత్త బోర్డు చైర్మన్ పదవికి పలు పేర్ల పరిశీలన, సభ్యుల నియామకం పైన దృష్టి. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు పడనున్నాయి. చైర్మన్ తో పాటు 3 సభ్యుల రాజీనామాల్ని గవర్నర్ ఆమోదించడంతో కొత్త బోర్డు ఏర్పాటు కానుంది. చైర్మన్ తో పాటు పూర్తి స్థాయిలో సభ్యులను నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది. దయచేసి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రాకముందే, ఎన్నికల కోడ్ రాకముందే దీన్ని దయచేసి ఏర్పాటు చేయండి. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా ఏడాదిలోనే. 2 లక్షల ఉద్యోగాలు కాకపోయినా 1 లక్ష ఉద్యోగాలు ఈ సంవత్సరంలో భర్తీ చేయండి. మీరు భర్తీ చేసేది ఏంటంటే ఏదో నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే సంవత్సరానికి ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేస్తే అది సంవత్సరంలో 2 లక్షలు వేసినట్టు కాదు. ఆ భ్రమలు కలిగించకండి. మీకు వేయాలనుకుంటే ఈ నెల లోపల్లో, ఇప్పుడు ఇలా 11వ తేదీ 20వ తారీఖు లోపు కొత్త బోర్డుని ఎన్నుకొని ఆ తర్వాత నోటిఫికేషన్ వేస్తే ఇదే ఫిబ్రవరిలో
పిల్లలు ఉద్యోగాలకు ఎక్కే అవకాశం ఉంటుంది. మీరు దీన్ని ఇట్లా లేట్ చేసుకుంటూ పోతే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు పడుతుంది. ఇక డిఎస్సి ఉన్నది మధ్యలో, ఆ డిఎస్సి కూడా వేయండి. మెగా డిఎస్సి అన్నారు కదా, మెగా డిఎస్సిని కాస్త 11,000 చేసింది. 11,000 కాకుండా 30,000, 40,000 వేయండి. ఎందుకంటే 70-80 వేల టీచర్ పోస్టులు ఉన్నాయని తెలిసింది ఖాళీలు. ఆ పని చేయండి. ఇది నిరుద్యోగులను ఎప్పటికప్పుడు ఆశ పెట్టి ఆశతోటే చంపే ప్రయత్నం చేయకండి.